Today's question is, what was India's share of smartphone exports to the US in second quarter of 2025? 2025 రెండవ త్రైమాసికంలో అమెరికాకు జరిగిన స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారతదేశం వాటా ఎంత అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 13%, 25%, 44% అండ్ 61%. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 44%. సో ప్రీవియస్లీ 2024లో ఇండియా షేర్ వచ్చేసి 13% ఉండే. బట్ కమింగ్ టు ద సెకండ్ క్వార్టర్ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీసుకున్నట్టయితే 2025లో దాని షేర్ కంప్లీట్గా 44%కి ఇంక్రీజ్ అయింది. ఎందుకు 44%కి సడన్ షార్ప్ రైజ్ ఎందుకు అయింది అంటే యాపిల్ యాపిల్ ప్రొడక్షన్ని కంప్లీట్గా ఇండియాకి షిఫ్ట్ చేసింది అండర్ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ. చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ కింద యాపిల్ ఇండియాకి ప్రొడక్షన్ని షిఫ్ట్ చేసింది మేజర్లీ మన తమిళనాడు అండ్ కర్ణాటక ఏరియాస్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఇండియాలో ఏవైతే మేక్ ఇన్ ఇండియా అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయో వాటి వల్ల మనకి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అది మెల్లిగా గ్రో అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవ్వడం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందులో? ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో. సో మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈ 13 to 44% మన ఇండియాలో ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో చైనా అది 61% నుంచి 25%కి డిక్రీజ్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ టెన్షన్స్ వల్ల ఇది డిక్రీజ్ అయింది. అండ్ వాట్ ఆర్ ద మేజర్ కంపెనీస్? ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఏవైతే మన దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రొడక్షన్ అంటే లైక్ యాపిల్ ఉంది, మోటరోలా ఉంది, శాంసంగ్. సో ఈ కంపెనీస్ ప్రొడక్షన్ అన్నీ మన దగ్గర చాలా పెరిగింది. సో దీనివల్లనే ఈ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు అనేవి అమెరికాకి చాలా ఎక్కువయ్యాయి. సో దాని షేర్ ఎంత? 44% షేర్.